శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. సార్ గాదే సాయికృష్ణ గారి కేసులో పవన్ కళ్యాణ్ గారిని లాగాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు గారే వ్యాఖ్యానించటం, వైసీపీ నేతలు ఎందుకు ఇంత దారుణంగా ఒక క్రిమినల్ పట్ల క్యాస్ట్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి గుత్తాసారిగా అందరి నేతలు కలిసి మాట్లాడటం అనుకున్న వ్యూహం ఏంటి? దీనిపైన మీ అభిప్రాయం? దీని గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం. వాళ్ళ వ్యూహం ఏంటనే దాని మీద. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నిలబట్టం మూలానే ఈ కూటమి అనేటువంటిది అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరకపోతే, బీజేపీతో కనుక కలుపుకొని కూటమి కనుక కట్టకపోతే మళ్ళీ మనమే అధికారంలోకి వచ్చేవాళ్ళం. మనం అనుకున్నట్టుగానే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అనేటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఉండటమే కాకుండా అదంతా కూడా వాళ్ళ పార్టీ కేడర్ కూడా నూరిపోశారు. ఏమని? పవన్ కళ్యాణ్ మూలానే మనం ఓడిపోయాము. పవన్ కళ్యాణ్ ఆయన వాళ్ళ పక్కన ఉండటంతో రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి 24 నుంచి 26% అని చెప్తున్నారు. అంతమంది కాపులందరూ కూడా మొత్తం అందరూ వెళ్ళి కూటమికి వేయటం మూలాన మనం ఇంత దారుణంగా ఓడిపోయాం. దానికి కారణం పవన్ కళ్యాణ్ అనేటువంటి మాట పదే పదే చెప్తూ ఉన్నారు. అంటే లోపల అనుకుంటున్నారు. కాబట్టి ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ వారిని చూస్తే అతను ఎక్కడ పట్టినా కానీ ఎక్కడ మాట్లాడినా సరే ఏం చెప్తున్నారు? ఈ కూటమి అనేది ఇంకొక 15 సంవత్సరాల పాటు ఇలాగే మేము కలిసి ఉంటాము, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటిది ఇప్పటికి చాలా సార్లు చెప్పాడు ఆయన. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, కూటమి అనేటువంటిది 3 పార్టీల సంగమం కాబట్టి ఏదో ఒక సందర్భంలో వీళ్ళకి ఎక్కడో చోట తేడా వస్తే దాన్ని ఎన్కాష్ చేసుకొని కూటమి ముక్కలు చేయడానికి, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేద్దాం అంటున్నారు. చితురుముదురు సంఘటనలు జరిగినప్పటికీ కూడా కింద స్థాయిలో కార్యకర్తల్లో ఏదన్నా చిన్న చితక, ఇప్పుడు మన పిఠాపురం వర్మ ఇష్యూ తీసుకుంటే, అలాంటివి వచ్చినప్పుడు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ దూరం చేయాలి కూటమికి, పవన్ కళ్యాణ్ అలగాలి అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. నీకు రోషం లేదా, లేకపోతే ఇది లేదా, అది లేదా, మీ వాళ్ళందరినీ తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, ఇలా చాలా రకాలైనటువంటి ప్రచారాలు చేశారు. చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఒక నిబద్ధతతోటి తను గనక కూటమి నుంచి బయటకు వస్తే రాష్ట్రం ఏమవుతుంది, మళ్ళీ తన పార్టీ ఏమవుతుంది, ఈ రెండింటి మీద కూడా క్లారిటీ. ఒకటి, తన సొంత బలం ఎంత అనేటువంటిది ఆయనకి అర్థమైంది ఇది 2019 ఎలక్షన్స్ లో. అట్లాగే తను ఒకళ్ళకి బలం అయితే తనకు కూడా బలం వస్తుంది అనేటువంటిది 2024లో ఆయన అర్థం చేసుకున్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ కొంచెం సంక్షోభంలో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి బలాన్ని ఇస్తూ వాళ్ళ ద్వారా తన బలాన్ని కూడా పెంచుకొని ఇవాళ 21కి 21 100% స్ట్రైక్ రేట్ అనే మాట తెచ్చుకొని ఇవాళ తను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. కాబట్టి రాజకీయం నేర్చుకున్నాడు పవన్ కళ్యాణ్. సో ఇంత గట్టిగా పవన్ కళ్యాణ్ నిలబడతాడని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు. అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు స్ట్రాటజీ, కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్కి దూరం చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ అవమానిస్తున్నాడనో లేకపోతే తక్కువ చేసి చూపిస్తున్నాడు అనేటువంటి స్ట్రాటజీ పనిచేయలేదు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అసలు మీ కాపులకి పవన్ కళ్యాణ్ ఏమీ చేయట్లేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి ఇదిగో చూసారా చచ్చిపోయిన కాపుని చంపేశారు, వాడు ఎలాంటి వాడైనా సరే అనేక నేరాలు ఉన్నాయి, వాటిలో కొన్నిటి మీద బెయిల్ మీద ఉన్నాడు, కొన్ని కుట్టేశారని రకరకాలుగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక నేరస్తుడికి కులాన్ని ఆపాదించి చనిపోవడం అనేటువంటిది బాధాకరం. అందరం ఖండించాం, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నాము. అలాగే సిట్ వేశారు వాళ్ళందరినీ, దానిపాటికి అది వెళ్తోంది. సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విచిత్రంగా ఏంటంటే ఇవాళ నాగరాజు కూడా ఆ సామాజిక వర్గం అవడంతో ఏంటంటే వాళ్ళకి ఆ ఛాన్స్ పోయింది. అదే నాగరాజు వేరే సామాజిక వర్గానికి సంబంధించి ఉంటే ఈ రాష్ట్రాన్ని అల్లర్లతోటి ముంచెత్తాలని చెప్పేసి వాళ్ళు చూసుకున్నారు. అది ఫలించలేదు. ఫలించినప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీకు అన్యాయం చేస్తున్నాడు, కాపు అయ్యుండి కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే పద్ధతిలో వాళ్ళందరూ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో రామచంద్రపురంలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. కాపులంతా ఏంటంటే కూటమిలో అన్యాయం జరుగుతోంది కాబట్టి
కాపులకి న్యాయం చేసే ఏకైక పార్టీ ఏదన్నా ఉందా అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ మాత్రమే అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అటు పక్కన ఆ గూటికి చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతాం. అయితే మొన్న ఒక కాపు నాయకుడు, నాకు పేరు జ్ఞాపకం లేదు కానీ, ఆయన మాట్లాడుతున్నాడు, ఏం చేశారయ్యా మీరు కాపులకి అని అడిగితే దాదాపు 40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పాడు. ఉమ్, ఆయన అసలు నవ్వుతున్నాడు. ఈ 40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు కేవలం కాపులకు మాత్రమే ఇచ్చారా మీరు? అందరికీ ఇస్తున్నటువంటి దాంట్లో భాగంగా మాకు ఇచ్చారే కానీ మాకు ప్రత్యేకంగా మీరు ఒరగబెట్టింది ఏంటి అనేటువంటి ప్రశ్న వేస్తే దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10% ఈబీసీ రిజర్వేషన్ వస్తే దాంట్లో 5% కాపులకు ఇస్తే దాన్ని కూడా వీళ్ళు వచ్చిన తర్వాత రద్దు చేశారు. ఉమ్, కాబట్టి ఇలాగ అడుగడుగునా కాపుల్ని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకొని వాళ్ళ అవసరం తీరిన తర్వాత పక్కన పెట్టడం అనేటువంటిది చూసిన తర్వాత, అంతకు ముందు కూడా ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, చూసాం. అసలు ఎంతమంది 5గురు ఉంటే 5గురులో ఏ ఒక్కడు బయట కనిపించేవాడు కాదు, ఎలాంటి అధికారాలు లేవు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో లభిస్తున్నటువంటి గౌరవం, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆయన పట్ల చూపిస్తున్నటువంటి ఆదరణ, అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్నటువంటి పదవులు, ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే వాళ్ళు బలంగా ఉన్నారు. సహజంగా కింద స్థాయి నాయకుల్లో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాల మూలన చిన్న చితగా వచ్చినప్పటికీ కూడా పైన ఉన్నటువంటి నాయకులకి విఘ్నత ఉంటే కూటమికి ఎలాంటి ప్రాబ్లం లేదు అనేటువంటిది ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు చాటి చెప్తున్నారు. అయితే అధికారంలోకి ఎలాగైనా 2029లో రావాలనేటువంటి ఆసక్తితో ఉన్న వైఎస్ఆర్సీపీకి రోజు రోజుకి అధికారం దూరం అవుతూ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి మిగిలినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఏకైక మార్గం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కూటమి కన్నా దూరం చేయాలి, లేకపోతే కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలి. ఈ ప్రయత్నం అనేటువంటిది ఇక రాబోయే 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూనే, ఆయన చెప్పినటువంటి పనులు ఏవైనా ఉంటే ఆయన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటిని అన్నిటినీ కూడా పరిష్కరిస్తూ చక్కగా సహకారంతో సాగుతున్నప్పుడు వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ప్రజల్లో వీళ్ళని పలసం చేస్తుందే కానీ, అంబటి రాంబాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట, బూతు మాట తిట్టాడు. వాళ్ళు చెప్తారు కదా, చట్టం తన పని తను చేస్తుందని. చట్టం తన పని తను చేస్తుంది. చేయగానే బయటకు వచ్చి ఏం చెప్పారు, అసలు కాపు అయినటువంటి అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా? ఒక మాట అంటే అరెస్ట్ చేస్తారు. బూతు మాట చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడు కాపు కులానికి సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారు తిట్టాడా? నేను కాపును కాబట్టి నేను తిడుతున్నానని చెప్పి పేరు పెట్టి, కులం పేరు చెప్పి తిట్టాడా? లేకపోతే అంబటి రాంబాబు గారు తిట్టాడా? సో అంబటి రాంబాబు గారు తిట్టినప్పుడు, అరెస్ట్ చేసినప్పుడు కులం ఎక్కడి నుంచి వచ్చింది? అది రాగానే జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శకు రావటం, ఆయనకు ఒక కాపు టైగర్ అని చెప్పేసి బిరుదు ఇవ్వటం, ఆ రోజు నుంచి అంబటి రాంబాబు గారు మరింతగా రెచ్చిపోతున్నారు. కాబట్టి అంబటి రాంబాబు గారి భవిష్యత్తు ఏంటనేటువంటిది ఆయనకు అర్థం కావట్లేదు. పాపం రెచ్చగొట్టి వదిలేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత ఏదైనా జరిగితే పరామర్శకు వస్తాడే కానీ ఆదుకోవటం అనేటువంటిది ఉండదు. కాబట్టి కాపులు వీళ్ళు అనుకున్నంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. అనేక రాజకీయ పార్టీలను వాళ్ళు చూసేశారు. చూసేసిన తర్వాత ఏ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది వాళ్ళకి ఒక క్లియర్ కట్ ఐడియా ఉంది. కాబట్టి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాగేటువంటి అవకాశం లేదు, విఫలం.